సార్ ఇప్పుడు పుట్టగానే బేబీది పాదం వంకరతో పుడుతుంది కదా, పుట్టిన వాళ్ళకి ఏ వయసులో ట్రీట్మెంట్ చేయాలి, ఏ వయసులో ట్రీట్మెంట్ చేస్తే పాదం సరైతుంది, అది ట్రీట్మెంట్ 100% సక్సెస్ అవుతుందా? ఈ మేము మెడికలీ సిటీవీ అంటాం, అంటే క్లబ్ ఫుట్. కాల్ మొత్తం లోపలికి తిరిగి ఉంటది, అట్ బర్తే మనకి ఉంటదని తెలుస్తుంది. నౌ విత్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఈవెన్ పుట్టే ముందర అల్ట్రాసౌండ్ లో అది తెలిసిపోతుంది. సో లాట్ ఆఫ్ పేషెంట్స్ పుట్టే ముందర ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వచ్చి మమ్మల్ని అడుగుతారు, సార్ దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా. దీనికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది అండ్ 100% కరెక్షన్ వస్తుంది. దీనికి ప్లాస్టర్స్, పిఓపి ప్లాస్టర్స్ అంటాం కదా, అది వేసి కరెక్ట్ చేస్తాము. దిస్ ట్రీట్మెంట్ స్టార్ట్స్ అట్ 7 days ఆఫ్ లైఫ్. అంటే బేబీ ఆర్ బాయ్ హూఎవర్ ఇట్ ఇస్ 7 days ఉన్నప్పుడు మనం ప్లాస్టర్స్ వేయడం స్టార్ట్ చేస్తాము. దాదాపు 5 to 6 ప్లాస్టర్స్ వేస్తే కాల్ పూర్తిగా కరెక్ట్ అయిపోతుంది. దీనిలో కొన్ని మిత్స్ ఉన్నాయి. ఎస్పెషలీ గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో ఏమంటారు, సిమెంట్ పట్టి వేస్తే కాల్ సన్నగా అయిపోతుంది, కాల్ మంచిగా అవ్వదు, ఖరాబ్ అయిపోతుంది కాల్. అది ఒక పెద్ద మిత్. అది అబ్సల్యూట్లీ రాంగ్. అది పుట్టంగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 6 weeks లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఫుట్ అబ్సల్యూట్లీ 100% నార్మల్ అవుతుంది. దీనికి భయపడాల్సింది అవసరం లేదు. చాలా మంది ప్రీనేటల్ స్కానింగ్ అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు కదా, పిల్లోడికి ఏమైనా ప్రాబ్లం ఉందా చూడడానికి, దానిలో కూడా ఇది కనిపిస్తుంది. కనిపించిన వచ్చేప్పుడు మాకు అడుగుతారు, సార్ దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా, ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది అవుతుందా, ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా వద్దా. దిస్ ఇస్ 100% ట్రీటబుల్ ప్రాబ్లం, అంటే పూర్తిగా నయమయ్యే ప్రాబ్లం ఇది. దీనికి ప్రెగ్నెన్సీ టర్మినేషన్ మళ్ళా నెక్స్ట్ జనరేషన్ లో ఎవరికి రావడం అట్లా జెనెటిక్ పరంగా ఏమీ ఉండదు. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కిడ్స్ హు హావ్ అండర్గాన్ ట్రీట్మెంట్ అండ్ వాళ్ళు ఫుట్బాల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పేరు కూడా తీసుకోవచ్చు, మనం ఇంటర్నెట్ లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. సిటీవీ అని పదం వేసి ఫుట్బాల్ ప్లేయర్స్ అని రాస్తే. సో ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ కరెక్టబుల్ ప్రాబ్లం. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ దిస్.